ఇట్లనే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగ్, పడ్డాక పీక నొక్కుతారు. మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా? ఇక్కడ టాపిక్ నాది కాదు. దెబ్బలలో కూడా ప్రేమ కనిపించింది, ఇదంతా సినిమాలలో బాగుంటుంది కానీ నిజంగా బాగుండదు. అదంతా ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు. చెప్పు. నొప్పిద్దామని అనుకోలేదు. నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారనే కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా. లేదు మేడం, మరి నేను కొడతా కదా రాజుని అదే ప్రేమతో. నువ్వు కూడా కొట్టినావా? పీరియడ్స్ వస్తాయా? దానివల్ల ముందు తర్వాత ఎంత ఎంత మనకు అర్థం కాకుండా ఏమేమో అవుతుంటుంది మనకు మనసులో, తిండి విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, వాతావరణం విషయం కానీ అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి. ఇప్పుడు మనం పడే బాధలు మనం పడతాం మేడం, వాళ్ళకుంటాయి వాళ్ళకుంటాయి. వాళ్ళకి ఏముంటాయి రాంబాయి? ఇప్పుడు చదువుకోలేదని, చున్నీ వేసుకోలేదు, నా పోరి చున్నీ వేసుకోలేదు అనే బాధ, అదొక బాధ. మనకుండే వాళ్ళకుంటాయి. ఇప్పుడు చదువుకోవాలని, సంపాదించాలని, కుటుంబాన్ని చూసుకోవాలని, ఏం సాధించకపోతే మగోన్లా కూడా చూడరు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు. ఇట్లా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటే మనకుంటాయి. ఆ బాధలకి ఇవన్నీ బాధలు మనకుంటూ ఇంకా ఈ బాధలు కూడా ఉంటున్నాయి కదా రాంబాయ్. వాళ్ళకి మొన్న ఒక పిల్ల మంచిగా అడిగింది, ఈ పీరియడ్స్ అనేవి మొగలకు కూడా రావాలి అని. అట్లా కాదు మేడం, ఇప్పుడు మనకుండే బాధలు మనకుంటాయి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. సరే కానీ అంత ప్రేమించిన అన్నావు, మరి అంత బాధ ఎందుకైంది ట్రైలర్లో చూసిన? ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి, నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి, గవర్నమెంట్ జాబ్ ముఖ్యం కాదు, రాజు లాంటివాడు కావాలని అనుకున్నాను. అది ఇప్పుడు నాకు ఒక ఇష్టం ఉన్నది, నేను ఒక దాన్ని ఇష్టపడుతున్నానని మా నాన్ననే కాదు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి ఇష్టాల మీద, వాళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి కదా మేడం. నేను క్లాస్లో కూర్చున్నాను, నా పక్కన దెర్ ఇస్ దిస్ గై, హీ ఈజ్ ఆల్సో అ కిడ్, ఫస్ట్ క్లాస్ నా పక్కన నా క్లాస్మేట్. సో కూర్చున్నాడు, నేను వీఆర్ రైటింగ్, క్లాస్ జరుగుతుంది, రాసుకుంటున్నాము. హీ డ్రాప్డ్ అన్ ఎరేజర్ కింద పడేసి హీ లైక్ ఏ ఎరేజర్ దీవా అన్నాడు. ఓకే ఎరేజర్ పడేసుకున్నాడు అని చెప్పేసి ఐ వెంట్ అండర్ ద బెంచ్ కిందకి వెళ్ళి ఎరేజర్ తీయడానికి వంగినప్పుడు బెంచ్ కింద హీ కేమ్ అండర్ ద బెంచ్, తను బెంచ్ కిందకి వచ్చి హీ కిస్డ్ మీ ఆన్ ద చీక్. సో ఇట్ వాస్ వెరీ క్యూట్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. స్వీట్ మెమరీ. సో ఇప్పుడు ఎన్ని సినిమాలు రాలేదండి, చిన్న చిన్న పిల్లలు అంటే అదే కిస్ అని కూడా తెలియదు, జస్ట్ మూమెంట్ అంతే. జస్ట్ మూమెంట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాత్రం బలపం పెట్టాలా ఈరోజు, పెన్సిల్ కాకుండా ఎవరైనా ఫోన్. ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మేడం? లవ్ మ్యారేజే. ఇంట్లో ఒప్పించాను. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మేడం? ఎట్లా ఒప్పించారు? చాలా కష్టమైంది రాంబాయి నాకు. అందుకే కదా నిన్ను చూస్తుంటే నేను ఈ లైఫ్ కొంచెం, నేను కూడా మా నాన్నకి మా ఆయనకి మధ్య నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మా ఆయన మీ రాజులాగా కొంచెం అగ్రెసివ్గా అప్పుడు లేకపోయిండు. అంటే కొంచెం ఓపికతోటి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నాకనే పెళ్లి చేసుకుందామని ఆగిండి. అక్కడ నాకు కొంచెం ఊరట ఉండే, ప్రెషర్ లేకుండే మా ఆయన నుంచి పెళ్లి కోసం. ఒప్పుకున్న తర్వాత చేసుకుందాం పెళ్ళి అని. అందుకే ఆ గౌరవం అన్ని వైపులా ఆగింది. ఓపిక ఉండే కొంచెం మాకు, అది ఈ జనరేషన్కి లేదు ఓపిక. నేను రాజు కూడా అట్లనే ఓపికతో నిలబడడానికి ప్రయత్నించాం. నేను అడుక్కున్నా, తన్నులు తిన్నా, తిట్లు తిన్నా. మేమిద్దరం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో తెలుసా మా ఇంట్లో ఒప్పించడానికి? ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. కండ్లు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా? చున్నీ వేసుకోకపోతే దూరం అవుతావా? బుర్రుందా? వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం. మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజుని ప్రేమించినవో? రాజుగాన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు, నాకు పానీపూరి తినిపిస్తాడు, ఆటోలలో రోజు తిప్పుతాడు, నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు. నా కోసం నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి మేడం? బ్యాండ్ కొట్టేవాడు నీ ప్రేమించేసినావు నువ్వు, మళ్ళీ పైగా బ్యాండ్ కొడుతూనే ఉండు, పెళ్లి చేసినప్పుడు కొడుతూనే ఉండు, పిల్లలు పుట్టినాక కూడా కొడుతూనే ఉండు బ్యాండ్ అని అంటున్నావు. బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళీ. మీరు ఊకే ఎన్నిసార్లైనా అటే వస్తున్నారు మేడం. మేమిద్దరం అంతే, అదే చెప్తున్నాను. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం.